నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి స్వర్ణ వస్త్ర నిధికి 38 గ్రాముల బంగారం ఎమ్మెల్యే అంజుబాబు చేతుల మీదుగా దేవస్థానానికి అందజేత. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై హర్షం వ్యక్తం చేస్తూ భీమవరంలో జిల్లా కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు. ప్రజల హక్కులపై పోరాడుతా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గెలిపించండి. ఉభయ గోదావరి జిల్లాల శాసనమండలి పట్టుబద్దుల నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి బొమ్మిడి సన్నిరాజ్. పెదపుల్లేరు గ్రామదేవత సత్తెమ్మ అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా కలశాలతో మహిళలు ఊరేగింపు. భీమవరం ఎలవేల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి దాతలు ఆదివారం 38 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందజేశారు. రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేతుల మీదుగా దాతలు విరాళంగా అందించిన బంగారాన్ని దేవస్థానం ఈవో బుద్దా మహాలక్ష్మి నగేష్ కు అందించారు. అత్తిలికి చెందిన వానపల్లి గంగరాజు ప్రకాష్, సీతా మహాలక్ష్మి దంపతులు 30 గ్రాములు, కలవపూడికి చెందిన ఎం చినవెంకట్రాజు, సూర్యకాంతం 4 గ్రాములు, పి దుర్గాప్రసాదరాజు, శ్రీదేవి 4 గ్రాముల బంగారాన్ని విరాళంగా అందించారు. ఆలయ ప్రధాన బ్రహ్మశ్రీ మధ్యరాల మల్లికార్జున శర్మ దాతల పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందజేశారు. దాతలు అందిస్తున్న బంగారంతో అమ్మవారికి స్వర్ణ వస్త్రాన్ని తయారు చేయిస్తామని ఎమ్మెల్యే అంజుబాబు అన్నారు. ఈవో నగేష్, ఆలయ మాజీ చైర్మన్ కారుమూరి సత్యనారాయణమూర్తి, కట్టా వెంకటేశ్వరరావు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శ్రీ మావుళ్ళమ్మ వారికి బంగారు వస్త్ర నిమిత్తం వానపల్లి గంగరాజు, ప్రకాష్, సీతా మహాలక్ష్మి దంపతులు అత్తిలివారు 22 గ్రాముల బంగారం 1,91,000 విలువ చేసే బంగారాన్ని, అలాగే 8 గ్రాముల బంగారం 64,000 విలువ చేసే బంగారాన్ని వానపల్లి గంగరాజు, ప్రకాష్, సీతామహాలక్ష్మి దంపతులు అమ్మవారికి సమర్పించారు. వారు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి ఆశీస్సులతో ఆరోగ్య, ఐశ్వర్య, సిరి సంపదలకు ఉండాలని, వారు చేసే కార్యక్రమాలకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. మాది అత్తిలి గ్రామం అండి. నేను మా అమ్మగారు ఊరు ఉనికిలి గ్రామంలో పెరిగానండి. నా చిన్నతనంలో మొక్కుకున్నానండి అమ్మవారికి. నా పరిస్థితి బాగుంటే పొజిషన్ చేంజ్ అయితే ఇవ్వాలని ఎప్పుడో చిన్నప్పుడు మొక్కుకున్న మొక్కు. ఇప్పుడు నా పరిస్థితి బాగుందని అమ్మవారికి 22 గ్రాములు మేలిం బంగారం 24 క్యారెట్, 8 గ్రాములు 22 క్యారెట్ బంగారం కానుకగా ఇచ్చాము.
శనివారం విడుదలైన ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలోని బీజేపీ నర్సాపురం పార్లమెంటు జిల్లా కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యకులు నడ్డా, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యకురాలు అయినంపూడి శ్రీదేవి మాట్లాడుతూ 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని, ఢిల్లీలో బీజేపీకి ఓటేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యకులు కలిదిండి వినోద్ వర్మ మాట్లాడుతూ ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడానికి మన రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎన్నికల ప్రచారం కూడా చేశారని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చారని, వారందరికీ పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోర రామ్మూర్తి, ఉన్నమట్ల కబద్ది, రావూరి సుధా, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాయిత సురేంద్ర, మొహిద్దీన్, శనగవరపు గోవర్ధన్, వబిల్శెట్టి ప్రసాద్, గంగుల సురేష్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇరవై 27 సంవత్సరాల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఈ రోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అందరూ కూడా సంతోషంగా, మేము ఆనందంగా ఈ రోజు బీజేపీ పార్టీ కార్యాలయంలో సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. అందరికీ తెలుసు, మంచి పరిపాలన ఇస్తాను, సాధారణ వ్యక్తిగా నేను ఉంటాను అని ఎన్నో కబుర్లు చెప్పి కేజ్రీవాల్ గారు ఈవేళ అవినీతి కుంభకోణం అంతా స్కాముల మయంగా ఢిల్లీని తయారు చేసి, స్కామ్ అయితేనేమి, అలాగే రైతులకి చట్టాల గురించి ఏదైతే అక్కడ మనకు ఉద్యమం చేసినప్పుడు ఆ విషయంలో కూడా ఆయన నకిలీ రైతుల్ని ప్రవేశపెట్టడం విషయంలో కానీ, అలాగే ఏదైతే భారతదేశంలోనే ఢిల్లీలో ఈవేళ డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి అని ప్రజలందరూ నమ్మి ఈవేళ అత్యధిక మెజార్టీతో భారతీయ జనతా పార్టీకి 27 సంవత్సరాల తర్వాత అధికారం ఇవ్వటం మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇది నరేంద్ర మోడీ గారు ఘన విజయం. నరేంద్ర మోడీ గారు రావాలని ప్రజలందరూ ఏకగ్రీవంగా కోరుకుని భారీ మెజార్టీని ఇవ్వటం భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మేము సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. దశాబ్దాల తర్వాత భారతీయ జనతా పార్టీకి భారీ విజయం చేపట్టిన ఢిల్లీ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా జనసేన, టీడీపీ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళి ప్రచారం కూడా చేశారు. మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తూర్పు, పశ్చిమ ఉమ్మడి గోదావరి జిల్లా పట్టుబద్దుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని భీమవరం రూరల్ మండలం తుందూరు, జొన్నలగరువు గ్రామాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా పీఎస్సీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అరాచక పాలనతో రాష్ట్రం అన్ని రంగాల్లో నష్టపోయిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 7 నెలల్లో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. పట్టుబద్దులు విజ్ఞతతో ఆలోచించి అభివృద్దికి ఓటు వేసి పేరాబతుల రాజశేఖరాన్ని గెలిపించాలని కోరారు. భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఇన్ఛార్జ్ జగదీష్ మాట్లాడుతూ మొదటి ప్రాధాన్యత ఓటును కూటమి అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొళ నాగేశ్వరరావు, పొత్తూరి బాపిరాజు, బీజేపీ మండల అధ్యక్షులు రాట్నాల సత్యనారాయణ, టీడీపీ మండల అధ్యక్షులు కౌరు పృథ్వీశంకర్, జనసేన మండల అధ్యక్షులు మోకా శ్రీను, రేవు వెంకన్న, కత్తుల నీలేంద్ర, కొట్టు సురేష్, గంగారాం, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉమ్మడి పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి నిర్ణయించడం జరిగింది. మనం ఓటు వేసి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఓటు వేసి గెలిపించినట్లయితే ఎన్డీఏ కూటమి తరఫున ఆయన పనిచేసి యువతకు ఉద్యోగాలు రావడానికి, యువత బాగుండటానికి ఆలోచన చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 6 నెలలు ఇచ్చి 7 నెలల్లోకి వచ్చాం.
ఈ 7 మాసంలో కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఇవ్వాలి అనే ఆలోచనతో చేస్తున్నాం. దీనిలో భాగంగా ఈరోజు పేరాబత్తుల రాజశేఖర్ గారి మొదటి ప్రాధాన్యత ఓటు మీరందరూ కూడా వేసి ఆయన్ని అఖండ విజయం చేకూర్చినట్లయితే రాగల రోజుల్లో యువతకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పట్టభద్రుల ఎలక్షన్లో పేరాబత్తుల రాజశేఖర్ గారిని కూటమి అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అతను మంచి వ్యక్తి. ఈరోజు భీమవరం నియోజకవర్గంలో 12,800 ఓట్లు సుమారు ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యే గారు ఈ 4-5 రోజులు బట్టి ప్రతి గ్రామంలో కూడా పర్యటిస్తూ ఎడ్యుకేటెడ్స్, పట్టభద్రులు, ఉపాధ్యాయులు, రిటైర్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఓటు గురించి తిరుగుతున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి చేసిన అరాచకాల వల్ల ఈ నిరుద్యోగులు అయిపోయారు. చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు, ఉద్యోగస్తులకి ఏమో ఇంట్లో ఇబ్బందుల్లో ఉన్నారు. కనీసం వాళ్ళకి ఇవ్వవలసిన సదుపాయాలు కూడా ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టి ఈ ఓటు హక్కున్న వాళ్ళందరికీ నరకం చూపించిన జగన్ రెడ్డి ఇంటికి పోయిన తర్వాత ఈ 7 నెలల ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పరిశ్రమలు తీసుకొచ్చి మన రాష్ట్రంలో యువతకి ఉద్యోగాలు వచ్చేలాగా పాటుపడుతున్నారు. అందరూ ఆలోచన చేసి పేరాబత్తుల రాజశేఖరం గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన అఖండ మెజార్టీతో గెలిపించవలసిందిగా తొందూరు గ్రామ గ్రాడ్యుయేట్స్ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను. 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో పేరాబత్తుల రాజశేఖర్ గారికి అందరూ చదువుకున్న వాళ్ళు కూడా అందరూ అన్నీ తెలిసిన వ్యక్తులు, చాలా అనుభవశాలు, మేధావులు. కాబట్టి ఈ మొన్న అఖండమైన మెజార్టీతో కూటమిని ఏ రకంగా అయితే గెలిపించారో అదే రకంగా రేపు పేరాబత్తుల రాజశేఖర్ గారిని ఆయన పేరు అఖండమైన మెజార్టీతో ఆయన గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పేరాబత్తుల రాజశేఖర్ గెలుపుకి మనం అందరం కృషి చేయాలని చెప్పి గ్రాడ్యుయేట్ అందరినీ మేము కోరుతూ, మరి ఏదైతే మొన్న ఎలక్షన్లో అఖండ మెజార్టీ ఏదైతే ఎలా ఇచ్చారో అలాగే పేరాబత్తుల రాజశేఖర్ గారు మెజారిటీ విజయానికి మెజారిటీని ఇచ్చి గెలుపు దిశగా ప్రయాణించాలని చెప్పి మనందరం గ్రాడ్యుయేట్ ఓటర్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతూ, కూటమి తరపున పోటీ చేస్తున్నటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించవలసిందిగా భారతీయ జనతా పార్టీ మరియు జనసేన, తెలుగుదేశం తరపున ఈరోజు జొన్నలగరువు మరియు తొందూరు గ్రామాల్లో పులపర్తి రామాంజనేయులు గారు ఆధ్వర్యంలో ఈ రోజున అబ్జర్వర్గా వచ్చినటువంటి జగదీష్ గారు మరియు కోళ్ల నాగేశ్వరరావు గారు, టీడీపీ, జనసేన, తెలుగుదేశం అధ్యక్షులు సమక్షంలో ఈ రోజున గ్రాడ్యుయేట్స్ అందరినీ కూడా ఓట్లు అభ్యర్థించడం జరిగింది. మీ భవిష్యత్తుకు భరోసా కావాలి, మీ భవిష్యత్తుకు భద్రతను ఇవ్వాలి అంటే మళ్ళీ కూటమి తరపున నిలబడినటువంటి పేరాబత్తుల రాజశేఖర్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటుని మనం తప్పనిసరిగా నమోదు చేయాలి. గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగేటువంటి శాసన మండలి ఎన్నికల్లో మనకి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి అయిన పేరాబత్తుల రాజశేఖర్ గారు వారి యొక్క విజయాన్ని ఆకాంక్షిస్తూ ఈరోజు మన ప్రియతమ నాయకులు, పిఎస్సి చైర్మన్, స్థానిక శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు గారు మరియు పరిశీలకులుగా విచ్చేసినటువంటి జగదీష్ గారు మరియు కోళ్ల నాగేశ్వరరావు గారు, బీజేపీ, తెలుగుదేశం, జనసేన నాయకుల యొక్క సమిష్టిగా ఈరోజు భీమవరం మండలం తుందూరు, జొన్నలవారు గ్రామాల్లో యొక్క పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఓటర్లని ఓట్లు అభ్యర్థించడం ద్వారా పెద్ద ఎత్తున రాజశేఖర్ గారికి విజయం ఈ ప్రాంతం నుంచి అందించాలనేటువంటి కృతనిశ్చయంతో ఈరోజు మన అంజబాబు గారు ఉన్నారు. ఎమ్మెల్సీ ఓటు శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఓటో నెంబర్ మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. తుందూరు గ్రామంలో ఇవాళ అందరం కూడా చాలా మన కార్యకర్తలు కానీ కూటమి అభ్యర్థులకు కూడా ఈ రోజున మనం అఖండ మెజారిటీతో మన తోట సీతామహాలక్ష్మి గారు వేసిన పునాది వరకు ఎలా గెలిపించుకున్నాం మన అంజబాబు గారిని, ఆ విధంగా అందరం కూడా మళ్ళీ అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా తీసుకుని బాధ్యతగా చేస్తారని నా ముఖంగా తెలుసుకుంటాం. గ్రామాల్లో ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని పలువురు వక్తలన్నారు. ఉండి మండలం కోలమూరు గ్రామంలో సర్పంచ్ నడింపల్లి సత్యవతి ఆధ్వర్యంలో భీమవరం ఐడియల్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి భీమవరం వారిచే ఆదివారం ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ప్రముఖ నేత్ర వైద్యులు డాక్టర్ పెన్మస సూర్య సోమిత్ ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. కళ్లజోళ్లు అవసరమైన వారికి, ఆపరేషన్లు అవసరమైన వారికి తమ ఆసుపత్రిలో అతి తక్కువ ధరకు అందిస్తామని డాక్టర్ సూర్య సోమిత్ పేర్కొన్నారు. తమ గ్రామంలో ప్రజల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసిన హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ పెన్మస భాస్కర్ రాజు, నేత్ర వైద్యులు పెన్మస కృష్ణ చైతన్య, పెన్మస సూర్య సోమితులకు గ్రామ సర్పంచులతో పాటు ప్రముఖులు కృతజ్ఞతలు తెలిపారు.
వాళ్ళే చేయించుకోవాలి. పెదపుల్లేరు సత్తెమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని తాము కోరుకున్నామని ఏపీఐఐసీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. ఉండి మండలం పెదపుల్లేరు గ్రామదేవత సత్తెమ్మ అమ్మవారి జాతర కొలువు ఊరేగింపు కార్యక్రమం ఆదివారం భారీ స్థాయిలో నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, కలిదిండి నరసింహరాజు, కోనదరాజు వెంకటకృష్ణంరాజు, సాయి హాషిత తొలుత అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేయించారు. కలిదిండి నరసింహరాజు కుటుంబ సభ్యులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేయించి నైవేద్యాలు సమర్పించారు. ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, వైఎస్ఆర్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీవీఎల్ నరసింహరాజు, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురాం కృష్ణంరాజు తనయుడు భరత్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. గ్రామంలో పంచామృత అభిషేకాలతో కూడిన కలశాల ఊరేగింపు కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రామాలయం కమిటీ ఆధ్వర్యంలో బీసీ కాలనీ నుంచి మహిళలు పంచామృతాలతో కూడిన కలశాలతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్న ప్రముఖులు అమ్మవారి 59వ జాతర మహోత్సవాలు కనుల పండుగగా జరుగుతుండడం శుభపరిణామన్నారు. ఆలయ కమిటీ సభ్యులు ప్రముఖులకు శాలువాలు కప్పి అమ్మవారి చిత్రపటాలను అందజేశారు. గ్యాప్ ఉండాలి.
వారికి ఉన్నటువంటి అభ్యాసంతో కూడా బాధ్యతలు జరిగాయి. పోరాటం చిన్నారులను శ్రీ భరత్ గారు కూడా వాళ్ళకి వారి ఆశీర్వాదాలు తెలిపారు. చాలా సంతోషం. ఈరోజు మన యొక్క ఉండి నియోజకవర్గంలో మన యొక్క పెదపులేరు గ్రామంలో, ఉండి మండలం పెదపులేరు గ్రామంలో సత్యమ్మ అమ్మవారి యొక్క వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం 61వ మహోత్సవ కార్యక్రమంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఈరోజు నరసింహరాజు గారు కానీ అదేవిధంగా గ్రామ పెద్దలందరూ కూడా అన్ని కులాల వారు కూడా ఒక అన్నదమ్ముల భావంగా అందరూ కూడా స్నేహపూరితమైన భావంలో సుమారుగా 4000 మంది కలిశాలతోటి అమ్మవారి దగ్గరికి రావటం, అమ్మవారికి అభిషేకం చేయడం కానీ వివిధ కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతూ ఉంది. గ్రామంలో ఏ కార్యక్రమం చేసినా కూడా కొరత లేకుండా అందరూ కూడా ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా కూడా ఈ యొక్క అమ్మవారికి కానీ అదేవిధంగా ఇక్కడ కట్టేటువంటి శివాలయం కానీ ఈ గ్రామంలో ఏ ఒక్క కార్యక్రమం చేసినా ఈ గ్రామాన్ని చూసి ఉండి నియోజకవర్గంలో కనవా గ్రామాలు కూడా వీళ్ళని మోడల్గా తీసుకుని చేయాలని పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు రాబోయే రోజుల్లో నరసింహరాజు గారి కుటుంబ సభ్యులకు కానీ అదేవిధంగా గ్రామస్తులకు కానీ అందరికీ కూడా పెద్దలందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులుండి వారందరికీ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలు సకల సంపదలు చేకూరాలని చెప్పి కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా నేను 2 ప్రోగ్రామ్స్కి వస్తూ ఉంటాను. అన్న సమారాధన కార్యక్రమం కూడా అత్యంతగా వైభవంగా, ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధముగా సుమారుగా 15,000 మందికి అన్న సమారాధన కానీ చేయడం కానీ అదేవిధంగా అమ్మవారి యొక్క కార్యక్రమాలు కూడా వార్షికోత్సవ కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చక్కగా 3 రోజుల పాటు కానీ అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి కమిటీ సభ్యులకి గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుని అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గ్రామ ఆడపడుచులు కానీ ఈ గ్రామ పెద్దలకు కానీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. భీమవరం బేతనీ లూథరన్ దేవాలయంలో ఆదివారం కృతజ్ఞత అర్పణల పండుగ పారిష్ పాస్టర్ రెవరెండ్ ఎస్ డానియల్ పుష్పరాజ్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. బేతనీ సంఘస్థులు, స్త్రీలు, సండే స్కూల్ విద్యార్థులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో వివిధ రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. అడహక్ కమిటీ సంఘ పెద్దలు సిఆర్ డాక్టర్ దేవరాజ్ పట్టా, వర్గీస్, పీడీ విల్సన్, ఏఎస్ఆర్ శాస్త్రి, జోసెఫ్ కెనడీ, పి సుదర్శన్ కుమార్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
బేతని గురుమండలం ఒక ప్రాముఖ్యమైన సంఘం. ఈ దినాన్ని కోత పండుగ లేక కృతజ్ఞత కానుకల పండుగ ఆచరించడం జరుగుతూ ఉంది. ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో నుండి విడుదల పొందిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆశీర్వాదాల్లో వారు దేవుని గణపరచడానికి వారి పంటలో ప్రథమ ఫలం దేవుని సన్నిధికి తెచ్చి ఆశీర్వాదాలు పొందేవారు. ఆ విధంగానే ఈ దినాల్లో ఒకవేళ కోత అనేది పట్టణ సంఘాల్లో లేకపోయినప్పటికీ దేవుడు చేసిన మేళ్ళు ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కానుకల పండుగ ఆచరణ జరుగుతూ ఉంది. కృతజ్ఞత కానుకలు అనగానే దేవుని వాక్యంలో దశమ భాగం దేవుని ఇవ్వాలని ఉంది. చాలామంది భక్తులు విశ్వాసులు తమ ఆదాయంలో 10వ వంతు దేవుని సన్నిధికి తెచ్చి సమర్పించే పండుగ. అంత మాత్రమే కాదు, కానీ చిన్న చిన్న వ్యాపార కేంద్రాలుగా స్టాల్స్ ఏర్పాటు చేసి సహవాసం అనుభవించడం అనేది ఈ పండుగ యొక్క విశిష్టత. ఏ కార్యం జరిగినా 3 కార్యాలు జరగాలి. ఒకటి, దేవుడు మహిమపరచబడాలి. రెండోది, ఇతరులకు మేలు కలగాలి. మనకి సహవాసం మిగలాలి. ఈ పండుగ ద్వారా దేవుడు మహిమపరచబడుతున్నాడు, దేవుడు గణపరచబడుతున్నాడు. ఈ పండుగ ద్వారా పేదలకు సహాయం అందుతుంది. నిస్సహాయ స్థితిలో ఉన్నవారు అందుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంత మాత్రమే కాదు, కానీ క్రైస్తవ సహవాసం, సహోదరత్వం, స్నేహభావం వృద్ధి చెందే పండుగ ఈ పండుగ ఉంటుంది. ఈ పండుగ ద్వారా భీమవరం పట్టణ ప్రజలకు శుభాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ చేయబడే ప్రార్థన ద్వారా మన పట్టణము ఆశీర్వదింపబడాలని, శాంతి సమాధానాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి కాపాడి సంరక్షించును గాక. ఈరోజు ఈ విధముగా కోత పండుగ నిర్వహించడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని బట్టి దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇది ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి నెలలో ఈ విధముగా సంఘముగా సమాజముగా మరి అందరూ ఏకీవించి సంఘస్థులతో మరి ఈ కోత పండుగను నిర్వహించడం అనేది ఒక సంప్రదాయంగా ఉంది. దేవుని వాక్యంలో కూడా మరి కృతజ్ఞతా కానుకలు మరి మీకు ఇచ్చినటువంటి ఫలాలు దేవునికి ముందుగా సమర్పించాలని దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన రీతిగా ఈ విధముగా మరి సంఘంలో సమాజంలో మరి ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా వారికి కలిగిన దానిలో నుంచి మరి దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి ఈ యొక్క పండుగను మా పితరులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంప్రదాయాన్ని సంఘస్థులు పెద్దలు మరి ఏర్పాటు చేసి ఈ విధంగా నిర్వహించడం అనేది మనందరికి కూడా దీవెనకరం. మరి ఈ సందర్భంగా మరి బేతనీ సంఘస్థులందరూ కూడా మరి సిఆర్ గారు, దేవరాయ గారి పక్షంగా, అదేవిధముగా సంఘ గురువు గారి పుష్పరాజు గారి పక్షంగా ఎడా కమిటీ మేమందరం కూడా శుభాలు తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.